ఐదో తరగతిలో 4వ లెసను మన అవయవ వ్యవస్థల గురించి తెలుసుకుందాం. ఐదో తరగతిలో 4వ లెసను మన అవయవ వ్యవస్థల గురించి తెలుసుకుందాం. దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్లు, ఓన్లీ మనకు పనికొచ్చే ఇంపార్టెంట్ పాయింట్లు మాత్రమే చెప్పడం జరుగుతుంది. అస్థిపంజర వ్యవస్థ. అస్థిపంజర వ్యవస్థ అంటే మనందరికీ తెలుసు. ఎముకల బోను, కాలి వేళ్ళ నుంచి తల వరకు ఉండే ఎముకల గూడుని ఏమంటారంటే అస్థిపంజరం అంటారు. ఈ అస్థిపంజరంలో 206 ఎముకలు ఉంటాయి. చిన్నపిల్లల్లోనైతే 300కు పైగా ఎముకలు ఉంటాయి. అదే పెద్దవాళ్ళలో అయితే 206 ఎముకలు ఉంటాయి. ఇదేం చేస్తుందంటే కండరాలతో కలిపి ఉంటుంది. ఈ అస్థిపంజరము కండరాలతో కలిపి శరీరానికి ఆకారాన్ని, ఆధారాన్ని ఇస్తుంది. ఇదేంటంటే అవయవ వ్యవస్థలను కాపాడుతుంది. ఇప్పుడు అస్థిపంజరం లోపల హృదయము, ఊపిరితిత్తులు, జీర్ణ వ్యవస్థ, కాలేయము, వీటన్నిటిని కాపాడడానికి ఈ అస్థిపంజర వ్యవస్థ ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఎముకల పెరుగుదలకు, శరీరం పొడవు పెరగడానికి సహాయపడుతుంది. ఈ అస్థిపంజర వ్యవస్థ అనేది ఎముకల పెరుగుదలకు, శరీరం పొడవు పెరగడానికి కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. అస్థిపంజరానికి సంబంధించిన 4 ముఖ్యమైన పాయింట్లు ఇవి 4 మాత్రమే. టెక్స్ట్ బుక్లో మీరు పేజీ తోలాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ జీర్ణ వ్యవస్థ. అసలు జీర్ణ వ్యవస్థ అంటే ఏంటంటే మనం తిన్న ఆహారం అనేది నోటి ద్వారా ఆహార వాహికలోకి వెళ్ళి అక్కడ నుంచి జీర్ణాశయంలోకి, జీర్ణాశయం నుంచి చిన్న పేగులోకి, చిన్న పేగు నుంచి పెద్ద పేగులోకి, పెద్ద పేగు నుంచి వాయువు ద్వారా బయటికి రావడం. ఈ మొత్తం క్రియను ఏమంటారంటే జీర్ణ వ్యవస్థ అంటారు. జీర్ణ వ్యవస్థ నోటి ద్వారా ప్రారంభమై, జీర్ణ వ్యవస్థ ఎప్పుడు కూడా నోటి ద్వారా ప్రారంభమవుతుంది, వాయువు ద్వారా ముగుస్తుంది. జీర్ణ వ్యవస్థ అడుగుతాడు. ఒకసారి టెట్లో కూడా అడగడం జరిగింది. టెట్లో మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా అడిగాడు. ఏంటంటే జీర్ణ వ్యవస్థ అనేది దేనితో మొదలై దేనితో ముగుస్తుంది అంటే నోటితో మొదలయ్యి వాయువుతో ముగుస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఆహారము. దీనికి టెక్స్ట్ బుక్లో పారా రాయబడింది, కానీ మనం సింపుల్గా చెప్పుకుందాము, చాలా సింపుల్గా. ఆహారము మనం నోట్లోకి తీసుకున్న తర్వాత దంతాల సహాయంతో నమలబడి లాలాజలంతో కలుస్తుంది, కలిసి మెత్తగా చూర్ణంగా చేయబడుతుంది. మనం తీసుకున్న ఆహారం అనేది లాలాజలంలో కలిసి మెత్తగా చూర్ణం చేయబడుతుంది అన్నమాట ఆహారాన్ని. ఈ మెత్తగా నమిలిన ఆహారము ఆహారవాహిక ద్వారా జీర్ణాశయంలోకి ప్రయాణిస్తుంది. ఎప్పుడైతే మనం నోట్లోకి ఆహారం తీసుకున్నామో ఆ ఆహారాన్ని దంతాలు ఏం చేస్తాయంటే, దంతాల నుంచి నోటిలో లాలాజల గ్రంథులు అని ఉంటాయి. 3 జతల లాలాజల గ్రంథులు ఉంటాయి. ఆ లాలాజల గ్రంథులు 3 జతలు ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయి అనేది నెక్స్ట్ ఫ్యూచర్ క్లాసులో తెలుసుకుందాము. అయితే ఆ లాలాజల గ్రంథుల నుంచి లాలాజలం అనేది ఉత్పత్తి అయ్యి, ఆ లాలాజలం అనేది మన నోట్లోకి తీసుకున్న ఆహారాన్ని ముద్దగా చేసి, బోలుగా చేసి దాన్నే బోలా అని అంటారు. అవి ఫ్యూచర్ క్లాసులో వస్తాయి. ఆ ఆహారపు ముద్దని లాలాజలంతో కలిసినప్పుడు ఏమవుతుందంటే దాన్ని బోలా అని అంటారు. ఈ ఆహారపు ముద్ద మెల్లగా నోట్లో మెత్తగా నమలబడి చూర్ణం చేయబడి ఆహార వాహిక ద్వారా జీర్ణాశయంలోకి ప్రయాణిస్తుంది. అక్కడి నుంచి జీర్ణాశయంలో జీర్ణరసాలు ఉత్పత్తి అవుతాయి. వాటితో ఈ ఆహారం అనేది కలుస్తుందన్నమాట. అక్కడి నుంచి జీర్ణాశయం నుంచి ఆహారం అనేది చిన్న ప్రేగులోకి వెళ్తుంది. చిన్న ప్రేగులోకి వెళ్ళి అక్కడ పూర్తిగా జీర్ణమవుతుంది. ఆహారము పూర్తిగా జీర్ణం ఎక్కడవుతుందంటే చిన్న ప్రేగులో ఆహారం పూర్తిగా జీర్ణమవుతుంది. అక్కడ జీర్ణమైన ఆహారము చిన్న ప్రేగులో పూర్తిగా జీర్ణమవుతుంది. పూర్తిగా జీర్ణమైన ఆహారము రక్తంలోకి శోషించబడుతుంది. దేనికి శోషించబడుతుంది? రక్తంలోకి. చాలా ఇంపార్టెంట్. ఈ 2 పాయింట్లే చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఇది చిన్న ప్రేగులోకి వెళ్ళి పూర్తిగా జీర్ణమవుతుంది ఆహారం అనేది. అయితే పూర్తిగా జీర్ణమైన ఆహారం రక్తంలోకి శోషించబడుతుంది. ఈ 2 పాయింట్లు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. నెక్స్ట్ జీర్ణమైన ఆహారం రక్తంలోకి శోషించబడుతుంది. మరి జీర్ణం కాని ఆహారం ఎక్కడికి వెళ్తుంది? దానికే ఈ పాయింట్. జీర్ణం కాని ఆహారము పెద్ద ప్రేగులోకి చేరుకుతుంది.
జీర్ణం కాని ఆహారం పెద్ద ప్రేగులోకి చేరుతుంది. ఇక్కడ జీర్ణం కాని ఆహారం కొంత నీరు శోషించబడుతుంది. జీర్ణం కాని ఆహారంలోని కొంత నీరు శోషించబడుతుంది. ఈ పెద్ద ప్రేగు ఏం చేస్తుందంటే జీర్ణం కాని ఆహారం ఉంటుంది కదా, ఆ జీర్ణం కాని ఆహారంలో ఉన్న నీటిని ఇది శోషించుకుంటుంది పెద్ద ప్రేగు. జీర్ణం కాని ఆహారంలో నీటిని శోషించుకునేది ఏది అంటే పెద్ద ప్రేగు. ఇక్కడ ఇంకో పాయింట్ ఉంటుంది. అంటే పెద్ద ప్రేగులో ఉండే జీర్ణం కాని ఆహారం వాయువు ద్వారా బయటకు వస్తుంది. ఈ పెద్ద ప్రేగులో జీర్ణం కాని ఆహారం ఉంటుంది కదా, అంటే నీటిని పీల్చేసుకుంది. ఆ నీటిని పీల్చేసుకున్న తర్వాత ముద్దగా ఉంటుంది చూసినవా, ఆ ముద్దగా ఉన్నది ఏం చేస్తుంటే వాయువు ద్వారా బయటకు వస్తుంది. ఇంతటితో జీర్ణ వ్యవస్థ ఇక్కడ మనకి నోటి ద్వారా స్టార్ట్ అయ్యి ఇక్కడ వాయువు ద్వారా బయటకు వచ్చింది. అంతే, ఇంతటితో జీర్ణ వ్యవస్థ అయిపోయింది. కానీ ఇందులో జీర్ణాశయము, చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు ఏమేం చేస్తాయి అనేది నెక్స్ట్. జీర్ణక్రియ. అసలు జీర్ణక్రియ అంటే ఏంటంటే సంక్లిష్టమైన ఆహార పదార్థాలను జీర్ణరసాలలో ఉండే ఎంజైమ్ల సహాయంతో రక్తంలోకి శోషించబడే సరళ పదార్థాలుగా మారడాన్ని జీర్ణక్రియ అంటారు. ఇంత పెద్దగా మనం చదవాల్సిన అవసరం లేదు. సంక్లిష్ట ఆహార పదార్థాలను సరళ ఆహార పదార్థాలుగా మార్చడాన్ని జీర్ణక్రియ. సింపుల్గా ఏంటంటే సంక్లిష్టమైన ఆహార పదార్థాలను సరళ ఆహార పదార్థాలుగా మార్చడాన్ని జీర్ణక్రియ అంటారు. ఎలా మారుతుంది అంటే జీర్ణరసాల్లో కొన్ని ఎంజైమ్లు ఉంటాయి. ఆ ఎంజైమ్ల సహాయంతో ఆ జీర్ణమైన ఆహారం అనేది రక్తంలోకి శోషించబడుతుంది. రక్తంలోకి శోషించబడిన తర్వాత అవి సరళ పదార్థాలుగా మారతాయి. ఆ సరళ పదార్థాలనే జీర్ణక్రియ అంటారు. అంటే సంక్లిష్టమైన ఆహార పదార్థాలు సరళ ఆహార పదార్థాలుగా మారడాన్ని జీర్ణక్రియ. ఓకే, సింపుల్గా చెప్పాలంటే. అయితే నెక్స్ట్ చిన్న ప్రేగు. ఈ చిన్న ప్రేగు అనేది 6 మీటర్ల పొడవు ఉంటుంది. చిన్న ప్రేగు 6 మీటర్ల పొడవు ఉంటుంది. ఇది టెట్లో అడగడం జరిగింది, డిఎస్సీలు కూడా అడగడం జరిగింది బిట్. అండ్ ప్లస్ ముడతలు కలిగి ఉంటుంది చిన్న ప్రేగు అనేది. ఇదేమవుతుందంటే ఆహారం జీర్ణమై రక్తంలో శోషించబడేదాకా ఉండటానికి ఈ ముడతలు సహాయపడతాయి. చిన్న ప్రేగు 6 మీటర్లు ఉంటుంది కదా, ఈ ముడతలు ఎందుకు ఉపయోగపడతాయి అంటే జీర్ణమైన ఆహారం జీర్ణమై రక్తంలో శోషించబడేదాకా ఉండటానికి ఈ ముడతలు సహాయపడతాయి. అంటే చిన్న ప్రేగులో రక్తం అనేది ఎక్కువ కాలం ఉండాలన్నమాట. ఎక్కువ కాలం ఉండటానికి ఈ ముడతలు సహాయపడతాయి. ఎందుకంటే ఎక్కువ కాలం ఉండడం వల్ల ఏమవుతుందంటే అందులో ఉన్న జీర్ణరసాలను ఈ చిన్న ప్రేగులో ఉన్న పోషకాలు అనేవి శోషించుకుంటాయి అన్నమాట. ఆ శోషించుకొని ఆ పోషకాలను ఏం చేస్తాయంటే రక్తంలోకి విడుదల చేస్తాయి అన్నమాట. అందుకని ఈ ముడతలు ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ శ్వాస వ్యవస్థ. శ్వాస వ్యవస్థ అంటే గాలిని పీల్చుకొని విడిచిపెట్టడాన్ని శ్వాసక్రియ అంటాడు. గాలిని పీల్చుకొని విడిచిపెట్టడాన్ని శ్వాసక్రియ. పీల్చే గాలిలో ఆక్సిజన్ ఉంటుంది. మనం పీలుస్తాం కదా, ఆ పీల్చే గాలిలో ఆక్సిజన్ ఉంటుంది. ఇక్కడ చెప్పుకోబోయే ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. ఆక్సిజన్ అనేది, ఆక్సిజన్ కణంలో ఆహార పదార్థాలను విచ్ఛిన్నం చేసి శక్తిని విడుదల చేయడంలో సహాయపడుతుంది. దీన్ని ఇంకోసారి వివరిస్తాను. ఆహార పదార్థాలను విచ్ఛిన్నం చేసి శక్తిని విడుదల చేయడంలో సహాయపడేది ఏది? ఆక్సిజన్. ఆహార పదార్థాలను విచ్ఛిన్నం చేసి శక్తిని విడుదల చేయడంలో సహాయపడేది ఆక్సిజన్. నెక్స్ట్ ఊపిరితిత్తులు. ఊపిరితిత్తుల గురించి ఉచ్ఛ్వాసంలో వ్యాకోచిస్తాయి. మనం ఎప్పుడైతే ఊపిరి పీల్చుకుంటామో ఊపిరి పీల్చుకోవడం వలన ఊపిరితిత్తులు వ్యాకోచిస్తాయి. అంటే ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది. నిశ్వాసంలో సంకోచిస్తాయి. అంటే ఎప్పుడైతే ఊపిరి వదిలేస్తామో అప్పుడు ఆ కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుంది. ఉచ్ఛ్వాసము అంటేనేమో ఊపిరి తీసుకోవటము, నిశ్వాసము అంటే ఊపిరిని వదిలివేయటము.
ఆక్సిజన్ ఊపిరితిత్తుల్లోకి చేరి రక్తంలో కలిసి కణాలకు చేరి శక్తిని విడుదల చేస్తుంది. ఇక్కడే చెప్పుకున్నాం, మనం ఇక్కడ చెప్పుకున్నాం. ఈ పాయింట్ ఒకటే. ఏంటంటే ఆక్సిజన్ ఊపిరితిత్తుల్లోకి చేరి రక్తంతో కలిసి కణాలకు చేరి శక్తిని విడుదల చేస్తుంది. నెక్స్ట్, అప్పుడు ఉత్పత్తి అయ్యే కార్బన్ డయాక్సైడు నీటి ఆవిరి ఊపిరితిత్తుల నుంచి బయటకు విడుదల కావడాన్ని నిశ్వాసం అంటారు. నిశ్వాసం అంటే ఊపిరి బయటికి రావడం, అంటే ఆ కార్బన్ డయాక్సైడ్ బయటికి రావడం అన్నాం కదా. ఒక్క కార్బన్ డయాక్సైడే బయటకు రాదు. మనం ఎప్పుడైనా ఊపిరి పీల్చుకొని వదిలేటప్పుడు ఏమవుతుందంటే బయటకు వచ్చేటప్పుడు ఆ కార్బన్ డయాక్సైడ్ వేడి ఆవిరి రూపంలో బయటకు వస్తుంది. వేడి ఆవిరి రూపంలో అంటే ఆ వేడి ఆవిరి రూపంలో ఉంటుంది, నీటి ఆవిరి ఉంటుంది అండ్ కార్బన్ డయాక్సైడ్ ఉంటుంది. కార్బన్ డయాక్సైడ్ నీటి ఆవిరి ఊపిరితిత్తుల నుంచి బయటకు విడుదల కావడాన్ని నిశ్వాసము అంటారు. నెక్స్ట్, స్టెథోస్కోప్. మనం ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే మన ఊపిరితిత్తుల దగ్గర ఒకటి పెడతాడనమాట, స్టెథోస్కోపు. అదేం చేస్తుందంటే హృదయ స్పందనను వినడానికి ఉపయోగపడుతుంది. స్టెథోస్కోపు డాక్టర్ దగ్గర ఉంటుంది. ఆ డాక్టరు మనకు జలుబు చేసిందా లేకపోతే జ్వరం వచ్చిందా అని ఊపిరితిత్తుల్ని చెక్ చేస్తాడు. ఆ చెక్ చేసేటప్పుడు మన హృదయం మీద పెడతాడనమాట. స్టెథోస్కోప్ ఎందుకు పెడతాడంటే హృదయ స్పందనను వినడానికి. రక్త ప్రసరణ వ్యవస్థ. రక్త ప్రసరణ వ్యవస్థ అంటే ఏంటంటే గుండె, రక్తము, రక్తనాళాలు ఈ మూడింటిని కలిపి రక్త ప్రసరణ వ్యవస్థ అంటారు. గుండె, రక్తము, రక్తనాళాలు ఈ మూడింటిని కలిపి రక్త ప్రసరణ వ్యవస్థ. గుండె రక్తాన్ని రక్తనాళాల ద్వారా శరీర భాగాలకు పంపు చేస్తుంది. ఇప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గుండెలో ఉన్న రక్తం అనేది శరీర భాగాలకు వెళ్ళాలంటే రక్తనాళాల ద్వారా జరుగుతుంది. రక్త ప్రసరణ అనేది దేని ద్వారా జరుగుతుంది? రక్తనాళాల ద్వారా. గుండె రక్తాన్ని రక్తనాళాల ద్వారా శరీర అన్ని భాగాలకు పంపు చేస్తుంది. శరీర భాగాల నుంచి రక్తాన్ని స్వీకరిస్తుంది. ఈ గుండె ఏం చేస్తుందంటే శరీర భాగాల నుంచి రక్తాన్ని స్వీకరిస్తుంది అండ్ గుండె నుంచి శరీర భాగాలకు రక్తాన్ని పంపు చేస్తుంది. ఈ రక్తనాళాలు రెండు ఉంటాయి. అవి ధమనులు, సిరలు. రెండు రక్తనాళాలు అవేంటంటే ధమనులు, సిరలు. ఈ ధమనుల్లో కూడా 3 రకాలు ఉంటాయి. ఈ సిరల్లో కూడా 3 రకాలు ఉంటాయి. ఇవి ఎన్ని రకాలు అనేది ఫ్యూచర్ క్లాసులో తెలుసుకుందాము. ప్రస్తుతానికి ఈ 5వ తరగతిలో వచ్చేసరికి ఈ ధమనంలో మంచి రక్తం ఉంటుంది. ధమనంలో మంచి రక్తము. మంచి రక్తం ఎందులో ఉంటుందంటే ధమనంలో. మీకు గుర్తు లేకపోతే, మీకు ఇది ఫ్యూచర్లో గుర్తుండదు అని అనుకుంటే దా తర్వాత వచ్చేది మా. ధమనులు. ధమనంలో మంచి రక్తం ఉంటుంది. సిరలో చెడు రక్తం ఉంటుంది. సిరలలో చెడు రక్తం ఉంటుంది. ఈ ధమనుల మంచి రక్తం అనేది గుండె నుంచి శరీర భాగాలకు తీసుకెళ్తుంది. మంచి రక్తాన్ని గుండె నుండి శరీర భాగాలకు, ఏదైతే మంచి రక్తాన్ని గుండె నుంచి శరీర భాగాలకు తీసుకెళ్తుందో అవి ధమనులు. చెడు రక్తాన్ని శరీర భాగాల నుంచి గుండెకి తీసుకొచ్చాయి ఏవి? సిరలు. శరీర భాగాల నుంచి గుండె వరకు తీసుకొచ్చే రక్తంలో చెడు రక్తం ఉంటుంది. ఇదేవి? సిరల్లో ఉంటుంది. అయితే ధమనులు. నెక్స్ట్, ఈ ధమనుల్లో ఆక్సిజన్తో కూడిన మంచి రక్తాన్ని ఇందాకలే చెప్పాం. మంచి రక్తము అంటే ఆక్సిజన్తో కూడిన రక్తము. ఆక్సిజన్తో కూడిన రక్తాన్ని మంచి రక్తం అంటారు. ఈ మంచి రక్తాన్ని శరీర భాగాలకు అందజేస్తుంది. ఈ ధమనులు ఏం చేస్తాయంటే ఇందాకలే ఇక్కడే చెప్పుకున్నాం, ధమనులో మంచి రక్తం ఉంటే ఇది గుండె నుంచి శరీర భాగాలకు తీసుకెళ్తుంది అని అర్థం. అంటే ఆక్సిజన్తో కూడిన మంచి రక్తాన్ని శరీర భాగాలకు అందజేస్తుంది. పుప్పుస ధమనిలో మాత్రం చెడు రక్తం ఉంటుంది. ఇందాక చెప్పాను కదా ధమనుల్లో 3 రకాలు ఉంటాయని. అందులో ఒకటి పుప్పుస ధమని. ఈ పుప్పుస ధమనిలో మాత్రం చెడు రక్తం ఉంటుంది. చెడు రక్తం పుప్పుస ధమనిలో మాత్రమే చెడు రక్తం ఉంటుంది. ధమనుల్లో మంచి రక్తం ఉంటుంది. పుప్పుస ధమనిలో మాత్రం చెడు రక్తం ఉంటుంది. నెక్స్ట్, సిరలు. శరీర భాగాల నుంచి ఆక్సిజన్ లేని రక్తాన్ని, ఆక్సిజన్ లేదు అంటే అది చెడు రక్తము, ఆక్సిజన్ లేదు అంటే అది చెడు రక్తము, గుండెకు చేరుస్తాయి. శరీర భాగాల నుండి ఆక్సిజన్ లేని రక్తాన్ని గుండెకు చేరుస్తాయి. పుప్పుస సిరలో మాత్రం మంచి రక్తం ఉంటుంది. సిరలలో చెడు రక్తం ఉంటుంది, కానీ పుప్పుస సిరలో మాత్రం
మంచి రక్తం ఉంటుంది. సిరలలో చెడు రక్తం ఉంటుంది, కానీ పుప్పుసు సిరలో మాత్రం మంచి రక్తం ఉంటుంది. ఇదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గుండె. గుండె అంటే గుండెలో ఎన్ని గదులు ఉంటాయి? 4 గదులు ఉంటాయి. గుండెలో ఎన్ని గదులు? 4 గదులు. పైన 2 గదులు ఉంటాయి, కింద 2 గదులు ఉంటాయి. పైన ఉన్న 2 గదుల్ని కర్ణికలు అంటారు, కింద ఉన్న 2 గదుల్ని జఠరికలు అంటారు. అయితే ఈ కర్ణికలు అనేవి చిన్న గదులు, కొంచెం చిన్నగా ఉంటాయి. ఈ జఠరికలు అనేవి కొంచెం పెద్దగా ఉంటాయి, అంటే పెద్ద గదులు. కర్ణికలు చిన్న గదులు, జఠరికలు పెద్ద గదులు. ఇవి మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఫస్ట్ కాకాలు వస్తాయిగా, కా కా గా గా ఇలా వస్తాయి. తర్వాత చా చా జాలు వస్తాయి. అంటే ఫస్ట్ వచ్చేది కా అంటే పైన ఉన్నది, కింద వచ్చేది చా జ. జ అంటే కింద జఠరికలు, కా అంటే పైన కర్ణికలు. అంటే కర్ణికలు ఎప్పుడు కూడా పైన ఉంటాయి, జఠరికలు ఎప్పుడు కూడా కింద ఉంటాయి. నెక్స్ట్ రక్తాన్ని పంపు చేస్తున్నప్పుడు మనకు ఒక శబ్దం వస్తుంది. ఆ శబ్దం పేరు లబ్డబ్ లబ్డబ్ లబ్డబ్. రక్తాన్ని పంపు చేసేటప్పుడు వచ్చే శబ్దం లబ్డబ్. నెక్స్ట్ ఇంకొకటి ఇంపార్టెంట్ టాపిక్, రక్తము. ఏంటి? రక్తము ఆక్సిజన్ మరియు పోషకాలను శరీర భాగాలకు సరఫరా చేస్తుంది. ఏంటిది? ఈ రక్తం అనేది. ఈ రక్తం ఏం చేస్తుందంటే ఆక్సిజన్ని మరియు పోషకాలని శరీర భాగాలకు సరఫరా చేస్తుంది. రక్తం ఆక్సిజన్ని పోషకాలను శరీర భాగాలకు సరఫరా చేసేది ఏదంటే రక్తము. పోషకాలు మనం తిన్న ఆహారం నుంచి లభిస్తాయి. ఈ పోషకాలు ఎక్కడి నుంచి వస్తాయంటే మనం తిన్న ఆహారం నుంచే పోషకాలు వస్తాయి. ఈ రక్తం ఏం చేస్తుందంటే శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, చాలా చాలా. మానవ శరీరంలో శరీర ఉష్ణోగ్రతను నియంత్రించేది ఏది అంటే రక్తము. మనము చెవి అనే పాఠం తెలుసుకునేటప్పుడు చెవిలో ఉన్న కర్ణమేరు ఉంటుంది కదా, అక్కడ కూడా ఈ శరీర ఉష్ణోగ్రత అనే టాపిక్ వస్తుంది. అది కూడా శరీర ఉష్ణోగ్రత నియంత్రిస్తుంది. కానీ ఇక్కడ ఈ అవయవాలలో వచ్చేసరికి రక్తం వచ్చేసరికి శరీర ఉష్ణోగ్రతను నియంత్రించేది రక్తము. నెక్స్ట్ వ్యాధులకు కారణమైన రోగకారక క్రిములతో పోరాడుతుంది. ఎప్పుడైనా మనకి ఏదైనా వ్యాధి వచ్చిందనుకో, ఆ వ్యాధి కారకాలు మొదటగా ఎక్కడికి చేరుతాయి? బ్లడ్లోకి చేరుతాయి. బ్లడ్లోకి చేరి ఆ బ్లడ్లో ఉన్న రక్త కణాలు అనేవి వీటితోటి మన బాడీ రక్తంలోకి చేరిన క్రిములతో పోరాడతాయి. అంటే వ్యాధులకు కారణమైన రోగకారక క్రిములతో పోరాడతాయి. కార్బన్ డైఆక్సైడ్ లాంటి వ్యర్థ పదార్థాలను శరీరం నుంచి తొలగించడంలో సహాయపడుతుంది. ఇది కార్బన్ డైఆక్సైడ్ లాంటి వ్యర్థ పదార్థాలను శరీరం నుంచి తొలగించడంలో సహాయపడేది రక్తము. నెక్స్ట్ ఈ రక్తం పడాలంటే మనకి ఏమేమి ఉండాలి, ఏమేమి తినాలి అంటే వేరుశనగలు తినాలి, బెల్లం తినాలి, నువ్వులు, గుడ్లు, పాలు, ఆకుకూరలు. ఇవన్నీ తినడం ద్వారా మన ఒంటికి రక్తం పడుతుంది. అయితే హీమోగ్లోబిన్ వలన రక్తం ఎరుపు రంగులో ఉంటుంది. రక్తం మనకి ఏ రంగులో ఉంటుంది? ఎరుపు రంగులో ఉంటుంది. ఈ రక్తం ఎర్రగా ఉండడానికి కారణం ఏంటంటే హీమోగ్లోబిన్. రక్తంలో ఈ హీమోగ్లోబిన్ లేకపోవడం వలన రక్తం వర్ణరహితం అవుతుందన్నమాట. ఎప్పుడైనా మనకి రక్తం ఎరుపు రంగులో ఉంది అంటే దానికి కారణం ఏంటంటే హీమోగ్లోబిన్. నెక్స్ట్ ఇందాక నుంచి రక్తంలో రక్త కణాలు అని మాట్లాడుకున్నాం కదా. రక్త కణాలు వేరే కారకాలతోటి వ్యాధికారక కారకాలు రక్తంలోకి వచ్చినప్పుడు పోరాడతాయి అని చెప్పాం కదా. ఆ పోరాడే ఏవి అంటే ఇవే రక్త కణాలు. ఆ రక్త కణాలు ఏవి అంటే ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలికలు. ఈ రక్తంలో ఉండే 3 కణాలు అన్నమాట, 3 రకాల కణాలు: ఎర్ర కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలికలు. రక్తంలో హీమోగ్లోబిన్ లోపం వలన రక్తహీనత వస్తుంది. మన రక్తంలో హీమోగ్లోబిన్ లోపం వలన రక్తహీనత వస్తుంది. హీమోగ్లోబిన్ లోపం వలన రక్తహీనత. ఇందాక మనం చెప్పుకున్నాము రక్తము ఎరుపు రంగులో ఉండాలంటే కారణం హీమోగ్లోబిన్ అని. ఆ హీమోగ్లోబిన్ లేకపోతే ఏమవుతుందంటే రక్తహీనత అంటే మన బ్లడ్లో రక్తం లేకపోతే మనం పాలిపోయి ఉంటారు కదా, ఆ పాలిపోయినట్లుగా ఏ యాక్టివిటీ చేయలేనట్టుగా నీరసంగా ఉంటారనమాట. ఎక్కువ వ్యాధులకు గురవుతుంటారు. సో
రక్తంలో హీమోగ్లోబిన్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఈ రక్తంలో హీమోగ్లోబిన్ లేకపోతే రక్తహీనత వ్యాధి వస్తుంది. ఈ రక్తహీనత పోవడానికి ఏం చేయాలంటే పల్లి చిక్కీలు తినడం వల్ల శరీరానికి తగినంత రక్తం చేకూరుతుంది. నెక్స్ట్ విసర్జక వ్యవస్థ. విసర్జక వ్యవస్థ గురించి చెప్పుకుందాము. మన శరీరంలోని అధికమైన అనవసరమైన పదార్థాలను బయటకు పంపించే వ్యవస్థ ఏది? విసర్జక వ్యవస్థ. మన శరీరంలోని అధికమైన అనవసరమైన చెమట ఉంది, చెమట మనకు అవసరం లేదు కానీ చెమటని బయటికి పంపించాలి. కార్బన్ డైఆక్సైడ్ మనకు అవసరం లేదు, కార్బన్ డైఆక్సైడ్ని బయటికి పంపించాలి. మూత్రము మనకు అవసరం లేదు, బయటకు పంపించేయాలి. మలము మనకు అవసరం లేదు, బయటికి పంపించాలి. ఇట్లా మనకు అనవసరమైన పదార్థాలు, అధికమైన పదార్థాలని బయటకు పంపించే వ్యవస్థనే విసర్జక వ్యవస్థ అంటారు. మన శరీరంలో ఈ అధికమైన అనవసరమైన పదార్థాలను బయటికి పంపించేవి కొన్ని అవయవాలు ఉన్నాయి. ఆ అవయవాలు ఏంటంటే మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, చర్మము, కాలేయము. ఇవి అనవసరమైన వ్యర్థాలని, అధికమైన వ్యర్థాలని బయటకు పంపించే అవయవ వ్యవస్థలు అన్నమాట. వీటిని విసర్జక అవయవాలు అంటారు. మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, చర్మము, కాలేయము ఇవి మన శరీరంలో ఉన్న అధికమైన నీటిని, అనవసరమైన వ్యర్థ పదార్థాలను బయటకు పంపించే విసర్జక అవయవాలు. తర్వాత మూత్రపిండాలు అనేవి ప్రతి వ్యక్తికి 2 మూత్రపిండాలు ఉంటాయి. అవి ఎక్కడుంటాయంటే మన శరీరంలో ఈ 2 మూత్రపిండాలు ఉదర కుహారంలో వెన్నెముకకు ఇరుపక్కలా ఉంటాయి. మన వెన్నెముక ఉంది కదా, ఆ వెన్నెముక 2 పక్కల ఉదర వితారంలో ఉంటాయి, ఉదర కుహారంలో ఉంటాయి. ఉదర కుహారంలో వెన్నెముకకు ఇరుపక్కలా ఉంటాయి. చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి. ఈ ఊపిరితిత్తులు ఏ ఆకారంలో ఉంటాయంటే చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి. నెక్స్ట్ రక్తాన్ని గడ్డకట్టి రక్తాన్ని వడకట్టి రక్తంలోని మలినాలను తొలగిస్తాయి. ఈ మూత్రపిండాలు ఏం చేస్తాయి అంటే రక్తంలో ఉన్న మలినాలని జల్లెడలాగా వడకట్టి మలినాలని బయటికి పంపిస్తాయి. రక్తాన్ని తిరిగి మళ్ళీ ఊపిరితిత్తులకు పంపించడం జరుగుతుంది. ఈ మలినాలు ఏం చేస్తాయంటే మూత్రం రూపంలో బయటకు పంపివేస్తాయి. ఈ మలినాలని మూత్రం రూపంలో బయటికి పంపిస్తాయి. నెక్స్ట్ ఊపిరితిత్తులు. ఈ ఊపిరితిత్తులు ఎలా ఉంటాయంటే స్పాంజ్ లాగా మెత్తగా ఉంటాయి. స్పాంజ్ వంటి నిర్మాణాలు మెత్తగా స్పాంజ్ లాగా ఉంటాయి. శ్వాసించుకున్నప్పుడు ఉబ్బుతాయి, శ్వాస వదిలినప్పుడు సంకోచిస్తాయి అన్నమాట. శ్వాసక్రియలో పీల్చుకున్న గాలిలోని ఆక్సిజన్ ఊపిరితిత్తులకు చేరి రక్తంలో కలుస్తుంది. మనం ఎప్పుడైతే ఊపిరి పీల్చుకుంటామో అంటే గాలి తీసుకుంటామో, ఆ గాలి తీసుకున్నప్పుడు ఆ గాలిలో ఉన్న ఆక్సిజన్ అనేది ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. ఆ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి అక్కడ ఊపిరితిత్తుల్లో ఉన్న రక్తంలో కలుస్తుంది అన్నమాట. ఆ రక్తంలో కలవడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్న చెడు రక్తం అనేది ఈ ఆక్సిజన్తో కలిసి మంచి రక్తంగా మారుతుంది. అప్పుడు ఈ మంచి రక్తాన్ని ఊపిరితిత్తులు ఏం చేస్తుంటే గుండెకి చేరుస్తాయి. ఆ గుండె ఏం చేస్తుంది, ఆ ఊపిరితిత్తుల్లో నుంచి తీసుకున్న రక్తాన్ని, మంచి రక్తాన్ని శరీర భాగాలకు పంపు చేస్తుంది. నెక్స్ట్ అప్పుడు విడుదలయ్యే కార్బన్ డైఆక్సైడ్, ఇప్పుడు ఆక్సిజన్ లోపలికి వచ్చిన తర్వాత ఏం చేస్తుందంటే కార్బన్ డైఆక్సైడ్ బయటికి వెళ్తుంది. ఆక్సిజన్ లోపలికి వచ్చిన తర్వాత కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్తుంది. విడుదలయ్యే కార్బన్ డైఆక్సైడ్ నిశ్వాసం ద్వారా ఊపిరితిత్తుల నుంచి బయటకు పంపివేయబడుతుంది. నెక్స్ట్ చర్మం ఏం చేస్తుందంటే మన శరీరంలో చర్మంపై కనిపించే అతి పెద్ద విసర్జక అవయవము. ఇప్పుడు మనకు విసర్జక అవయవాలు ఇందాకలే చెప్పాము, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, చర్మము, కాలేయము అని చెప్పాం కదా. అయితే ఇది అతిపెద్ద విసర్జక అవయవము. అయితే ఎక్కడ పైకి కనిపించే మిగతావి ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కాలేయం అనేవి శరీరం లోపల ఉంటాయి. అవి మనకు కనిపించవు. ఒక ప్రత్యేకమైన పరికరాలను
బట్టి వాటిని చూడగలం. అంతేగాని మనం లోపల శరీరంలో ఉన్న వాటి భాగాల్ని మనం చూడలేము. సో మనకు పైకి కనిపించే ఒకే ఒక విసర్జక అవయవం ఏదంటే చర్మం మాత్రమే. ఇది మన శరీరంలో చర్మంపై కనిపించే అతిపెద్ద విసర్జక అవయవము. చెమట గ్రంథుల్ని కలిగి ఉంటుంది. ఇది చర్మం ఏం చేస్తుందంటే చెమట గ్రంథులను కలిగి ఉంటుంది. ఇదేం చేస్తుందంటే ఈ గ్రంథులు నీటిని లవణాలని చెమట రూపంలో బయటకు విసర్జిస్తుంది. నీటిని లవణాలని అంటే చెమట పడుతుంది. మనం ఏదైనా పని చేసినప్పుడు చెమట పడుతుంది. ఆ చెమట అనేది ఉప్పుతో కూడింది, అంటే ఉప్పగా ఉంటుంది. మన శరీరము నీటిని లవణాలను విడుదల చేస్తుంది, అంటే బయటకు విసర్జిస్తుంది. దేటి ద్వారా చెప్పాం, చెమట గ్రంథులు అని చెప్పాం. చిన్న చిన్న గ్రంథులు ఉంటాయి, రంధ్రాలు, వాటినే స్వేద రంధ్రాలు అంటారు. చెమట బయటికి రావడానికి ఈ స్వేద గ్రంథులను ఉపయోగపడతాయి. నెక్స్ట్ నాడీ వ్యవస్థ. నాడీ వ్యవస్థ అంటే ఏంటంటే మెదడు, వెన్నుపాము, నాడులు ఈ మూడింటిని కలిపి నాడీ వ్యవస్థ అంటారు. మెదడు, వెన్నుపాము, నాడులు ఈ మూడింటిని కలిపి నాడీ వ్యవస్థ అంటారు. ఈ మెదడు నాడుల ద్వారా శరీరాన్ని నియంత్రిస్తుంది. ఈ మెదడు ఏం చేస్తుందంటే నాడుల ద్వారా శరీరాన్ని నియంత్రిస్తుంది. నెక్స్ట్ నాడులు సమాచారాన్ని శరీర భాగాల నుంచి మెదడుకి, మెదడు నుంచి శరీర భాగాలకు తీసుకుపోతాయి. అంటే ఏమవుతుందంటే ఈ నాడులు అనేవి శరీర భాగాల నుంచి మెదడుకు, మెదడు నుంచి శరీర భాగాలకు సమాచారాన్ని తీసుకుపోతాయి. ఏంటి? నాడులు శరీర భాగాల నుంచి మెదడుకి, మెదడు నుంచి శరీర భాగాలకి తీసుకుపోయేది నాడులు. వేటిని తీసుకుపోతుంది? సమాచారాన్ని తీసుకుపోతుంది. సమాచారాన్ని శరీర భాగాల నుంచి మెదడుకి, మెదడు నుంచి శరీర భాగాలకి తీసుకెళ్ళేవి ఏమంటే నాడులు. ఈ నాడులు ఏం చేస్తుంటే వాహకాలుగా మారతాయి. నాడులు సమాచారాన్ని తీసుకెళ్లే వాహకాలు. నెక్స్ట్ జ్ఞానేంద్రియాలైన కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం వీటిని జ్ఞానేంద్రియాలు అంటారు. కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం జ్ఞానేంద్రియాలు అంటారు. ఇవేం చేస్తాయంటే నాడుల ద్వారా మెదడుతో అనుసంధానమై ఉంటాయి. ఈ కంటికి సంబంధించిన నాడులు, చెవులకు సంబంధించిన నాడులు, ముక్కుకు సంబంధించిన నాడులు, నాలుకకు సంబంధించిన నాడులు, చర్మానికి సంబంధించిన నాడులు. ఈ నాడులు ఏం చేస్తాయంటే ఈ నాడులన్నీ కూడా మెదడుతో అనుసంధానమై ఉంటాయి. జ్ఞానేంద్రియాలు ఏదైనా సమాచారాన్ని అనుభూతి చెందినప్పుడు ఈ అవయవాలకు అనుసంధానమై నాడులు మెదడుకు సమాచారం పంపుతాయి. ఇప్పుడు ఇక్కడ చెప్పాను కదా, ఈ జ్ఞానేంద్రియాలు నాడుల ద్వారా మెదడుతో అనుసంధానమై ఉంటాయి. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఏదైనా నేను ఒక వస్తువును చూశాను, ఆ వస్తువును చూడగానే అది ఒక పెన్ను అని నాకు ఆ సమాచారాన్ని మెదడుకు పంపిస్తుంది. నేను ఏదైనా ఒక మాట విన్నాను, అది కుక్క అరుపో, పిల్లి అరుపో, ఇంకేదన్నా అరుపు, ఇది పలానా జంతువు అరుపు అని ఈ నాడులు ఏం చేస్తాయంటే మెదడుకు తీసుకెళ్తాయి. ముక్కు, నేను ఏదైనా బ్యాడ్ స్మెల్ చూసినా, గుడ్ స్మెల్ చూసినా అది మంచి స్మెల్లా గుడ్ స్మెల్ అనేది తెలియడానికి ఆ సమాచారాన్ని ఈ నాడులు మెదడుకు తీసుకెళ్తాయి. అంటే సమాచారాన్ని, అనుభూతిని చెందినప్పుడు అవయవాలు ఏం చేస్తాయంటే అనుసంధానమైన నాడులు మెదడుకు సమాచారాన్ని పంపుతాయి. నెక్స్ట్ శరీర భాగాల పనితీరును నియంత్రించేవి మెదడు, వెన్నెముక, నాడులు. ఈ మూడు కూడా శరీర భాగాల పనితీరుని నియంత్రిస్తాయి. శరీర భాగాల పనితీరును నియంత్రించేవి ఏవి అంటే మెదడు, వెన్నెముక, నాడులు. ఇవి మూడు మాత్రమే పనితీరును నియంత్రిస్తాయి. శరీర భాగాల పనితీరును నియంత్రించేది ఈ మూడు మాత్రమే. నెక్స్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంతటితో ఈ 5వ తరగతిలో 4వ పాఠం అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ లెసన్ చెప్పుకుందాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.